నమస్తే వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఆవ భూముల వ్యవహారం సంచలనంగా మారింది. గత ప్రభుత్వ కాలంలో జరిగిన భారీ కుంభకోణాన్ని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవ భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, గత ప్రభుత్వంలో కొన్ని వర్గాలు కలిసి ప్రజల ఆస్తులను దోచుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఇటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని హెచ్చరించారు. ఒకవేళ తీసుకెళ్తామా లేకపోతే దాన్ని గవర్నమెంట్ వేరే దానికి ఇట్లెట్ చేస్తుందా? ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు 3 రోజులైంది వచ్చి, ఇక్కడ కూడా వీళ్ళలో కూడా కొంచెం ల్యాబ్స్ ఏదో ఉన్నట్టుగా నాకు అనిపించింది. అందువల్ల నేనే స్వయంగా వచ్చాను. నేను ఫిర్యాదు చేయడానికి రాలేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వచ్చాను. నేను వాళ్ళ ఫిర్యాదు కాదు, ఇక్కడ ఇలా జరుగుతుంది, దీని మీద ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయండి, యాక్షన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఆదేశించడానికి వచ్చాను. నేను ఫిర్యాదు చేయడానికి రాలేదు. కాకపోతే ఈవిడ కొత్తగా వచ్చారు, గతంలో ఉన్న వాళ్ళు ఏదైనా జరిగిందేమో, ఏం జరిగిందో కొంచెం క్లారిటీగా 2-3 రోజుల్లో ఇప్పుడు ప్రత్యేకించి తహసీల్దార్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరూ కలిసి దాని మీద జాయింట్ యాక్షన్ చేసి దాని మీద ఆక్షన్ పెట్టి ప్రజల సొమ్ముని కాపాడడానికి మా వంతు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వం, ఆ వేళ ఉన్నటువంటి ప్రభుత్వం దుర్వినియోగం చేసి ప్రజలను అన్యాయంగా పాడు చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడి ఈవేళ ఆ భూమి ఎందుకు పనికి రాకుండా ఉంది అని అంటే అది మీరే ఆలోచించండి. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయిన తర్వాత ఫీజిబిలిటీకి అప్లై చేశారు, కానీ అది ఫీజిబిలిటీ ఉందా లేదో ముందు చెక్ చేసుకోవాలి. అలాంటిది అనుమానాస్పదంగా ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఫీజిబిలిటీ సర్టిఫికేట్ ముందు తీసుకుని తర్వాత ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. కానీ వీళ్ళు అలా కాకుండా ఇప్పుడు మన వాడిక భాషలో మనం అన్నీ చూసుకున్న తర్వాత పెళ్లి ఖాయం చేసుకుంటాం, కానీ వీళ్ళు అలా కాకుండా వీళ్ళకి ధనార్జనే ముఖ్యం కాబట్టి వీళ్ళు ఫీజిబిలిటీ అనే దాన్ని తర్వాత అప్లై చేశారు. ముందేమో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మొత్తం డబ్బులు కొట్టేశారు. హాయిగా ఎవరి కోసం వాడు పనిచేశారు, కానీ ప్రజల యొక్క ప్రాణాలు, ప్రజల యొక్క జీవితాలతో వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళ అక్రమార్జన ధ్యేయంగా పనిచేశారు కాబట్టి ఈవేళైనా ఆ ఆస్తిని అన్యాక్రాంతం జరగకుండా ఉండడం కోసం ఒక శాసనసభ్యుడిగా నా